మన ఇంద్రియాలను పర్ఫెక్ట్గా సమన్వయం చేసుకుని సహజమైన ఏకాగ్రతను ఎలా సాధించాలో ఈరోజు తెలుసుకుందాం. సీసీ కెమెరా కనపడగానే మనుషుల ప్రవర్తన అమాంతం మారిపోవడం చాలా ఆసక్తికరమైన విషయం కదూ. ఇక్కడ అన్కాన్షియస్నెస్ అంటే స్పృహ కోల్పోవడం కాదండి, మన 5 ఇంద్రియాల మధ్య స్నేహం, సమన్వయం లోపించడం. చేతికున్న 5 వేళ్లలో 2 పనిచేయకపోతే ఏమవుతుంది? వస్తువులు జారిపడతాయి కదా. ఇంద్రియాల మధ్య సంబంధం లేకపోయినా అంతే. సరిగ్గా రుచి తెలియని షెఫ్ఫు కూరలో ఉప్పు ఎక్కువ వేసి అదే కరెక్టు అనుకున్నట్లు ఉంటుందన్నమాట. అసలు ఈ సమన్వయ లోపాన్ని మరింత క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనిషి ఆలోచనా స్థితిని 3 రకాలుగా విభజించొచ్చు. మొదటిది తాగుబోతు స్థితి. ఇందులో ఇంద్రియాల మధ్య కనెక్షన్ పూర్తిగా కట్టయిపోతుంది. జీరో కోఆర్డినేషన్. అంటే నోరు ఎడమవైపు వెళ్లాలని చెబుతుంది, కాని శరీరం మాత్రం తూలుతూ కుడివైపుకు నడుస్తోంది. ఇక రెండవది మనలాంటి సగటు మనుషుల స్థితి. ఇక్కడ ఇంద్రియాల మధ్య సమన్వయం ఉన్నప్పటికీ అది కేవలం పాక్షికమే. ఏకాగ్రత పూర్తిగా ఉండదు. చెవులు పనిమాటలు వింటున్నా మనసు మాత్రం ఎక్కడో సినిమా గురించి పగటి కలలు కంటుంది. ఎవరైనా బాస్ లేదా అధికారి చూస్తున్నారన్న భయంతో మాత్రమే కరెక్ట్గా పనిచేయడం. దీనినే మనం ఎన్ఫోర్స్డ్ సిన్సియారిటీ అంటాం. ఒకవేళ సీసీ కెమెరాలు లేవని తెలిస్తే, ఎవరూ చూడనప్పుడు కూడా మనం అంతే నిజాయితీగా ఉండగలమా? ఆలోచించాల్సిన విషయమే. ఇక మూడవది అత్యున్నతమైన యోగి స్థితి. ఇక్కడ ఇంద్రియాలన్నీ 100% ఎలాంటి షరతులు లేకుండా సహజ సమన్వయంతో ఉంటాయి. ఈ అద్భుతమైన స్థితిలో ఉన్నవాళ్లు ఒంటరిగా ఇంట్లో ఉన్నా సరే గుడిలో ఉన్నంత పవిత్రంగా, స్వచ్ఛంగా ప్రవర్తిస్తారు. దీనికొక బెస్ట్ ఎగ్జాంపుల్ హిమాలయాల్లో నివసించిన స్వామి రామగారి గురువుగారి జీవితం. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎవరూ చూడకపోయినా ఆయన రోజు ఉదయాన్నే లేచి యోగా చేస్తూ ఎవరూ రాని ఆ గుహను కూడా ఎంతో శుభ్రంగా ఉంచుకునేవారట. అంటే వేరేవాళ్లు చూస్తున్నారని కాకుండా మనకోసం మనం పూర్తి శ్రద్ధతో, బాధ్యతతో పనిచేయడమే అసలైన నిజాయితీ. మన అంతర్గత, బాహ్య ఇంద్రియాలన్నింటినీ ఒకే చోట చేర్చి అద్భుతమైన సహజ సామరస్యంతో ఉంచడమే నిజమైన సమగ్రత. ఇది అచ్చం ఒక స్పోర్ట్స్ టీం, ఎలాంటి పొరపాట్లు లేకుండా కలిసికట్టుగా ఆడి గెలవడం లాంటిదన్నమాట. మరి మన రోజువారీ జీవితంలో మన 5 ఇంద్రియాలు నిజంగానే స్నేహితుల్లా కలిసి పనిచేస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించుకుందాం.